హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్జీ టెక్నీషియన్ని. సో ఫ్రెండ్స్, న్యూ మోడల్ ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. సో ఫ్రంట్ అనేది డిస్ప్లే లేకుండా బ్యాక్ అనేది డిస్ప్లే వచ్చిందనమాట. ఇది న్యూ మోడల్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఇది వచ్చేసి న్యూ మోడల్ అనమాట. సో మీకు పైన వస్తుంది అనమాట టచ్ ప్యాడ్, ఫ్రంట్లో రాదు, బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రతి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ ఆన్ ఆఫ్. సో ఇది ప్రోగ్రామ్ సెలక్షన్ అనమాట. 1 నుంచి 8 వరకు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ వాటరు, వాష్, రిన్స్, స్పిన్ మనము సెలెక్ట్ చేసిన అవసరం లేదు. స్టార్ట్ చేస్తే డిఫాల్ట్గా అదే సెట్ చేసుకుంటుంది. సో వాటర్లో వచ్చేసి మాన్యువల్ ఫిల్ అనేది ఒకటి, ఆక్వా రిజర్వేర్ ఒకటి, రిన్స్ ప్లస్ స్పిన్ ఒకటి, టర్బో స్పిన్ ఒకటి, వాటి మీద లాంగ్ ప్రెస్ చేస్తే అవి యాక్టివేట్ అనేది అవుతాయి. సో ఈ విధంగా మిషన్ అనేది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఈ విధంగా ఉంది. సో డోర్ అనేది ఓపెన్ చేయగానే సో మనకు వచ్చేసి ఇక్కడ సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఇక్కడ యూజ్ చేస్తాము. అయితే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ఇక్కడ టబ్ క్లీన్ పౌడర్ అనేది లిక్విడ్ అనేది యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట. సో ఇది వీక్లీ వన్స్ కంపల్సరీ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. అంటే మన బట్టల్లో ఉండే పీచులు కానీ డస్ట్ మొత్తం సంబంధించి ఇక్కడే అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ లాస్టీస్గా ఇట్లా నొక్కేసి లోపలికి అనేది నొక్కడమే. సో ఇట్లా ఉంటుందన్నమాట లోపల సైడ్ వచ్చేసి. ఫ్రెండ్స్, దీనికి ముందు వచ్చేసి వాషింగ్ మిషన్ ట్యాప్ అనేది ఫిట్ చేసుకుని ఉండాలి. సో ఇన్లెట్ వాళ్ళు వచ్చేసి వీక్లీ వన్స్ అనేది ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే ఈ విధంగా డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇన్లెట్ వాళ్ళ దగ్గర మీరు ట్యాప్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇన్లెట్ వాళ్ళ ఫిల్టర్స్ అనేది పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ వీక్లీ వన్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. ట్యాప్ ఫిల్టర్ అమౌంట్ వచ్చేసి టెక్నీషియన్ చెప్తారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీకు 4 హోల్స్ కనపడుతున్నాయి చూడండి. సో ఇది వచ్చేసి కంఫర్ట్ ప్లేస్ అనమాట. దాని అబౌవ్ ఉన్నది టబ్ క్లీన్ సంబంధించి, అంటే నెలకు ఒకసారి మిషన్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి డోర్ చూడండి, చాలా సింపుల్ డిజైన్ అనమాట. సో డోర్ అనేది సడన్గా క్లోజ్ అవ్వకుండా స్లోగా క్లోజ్ అనేది అవుతుంది, అంటే డోర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో చాలా నీట్గా మంచిగా ఉందన్నమాట ఈ మోడల్ వచ్చేసి. సో ఒకసారి డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి. సో దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇది పవర్ ఆన్ ఆఫ్. సో ఆన్ చేయగానే ఈ విధంగా సౌండ్ వస్తుంది. ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా నొక్కుతూ ఉంటే నెంబర్స్ అనేది ఈ విధంగా మారుతూ ఉంటాయి. 1 నుంచి 8 వరకు ఈ విధంగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, అసలు ఏమి తెలియని వారి కోసం అయితే పవర్ ఆన్ చేయటం, స్టార్ట్ చేయటం ఒక ప్రోగ్రామే సెలెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 8 కేజీస్ అనమాట. ఇక్కడ ఉంటుంది 8 కేజీస్. మనిషికి ఒక జత లెక్క ఇందులో వచ్చేసి 8 జతల వరకు వేసుకోవాలి. సో ఇది వచ్చేసి మీకు మోటార్ వచ్చేసి 10 ఇయర్స్ వారంటీ. దీని మోటారు, ఈ మిషన్ వచ్చేసి 2 సంవత్సరాలు వారంటీ. ఓకేనా. సో ఫస్ట్ పవర్ ఆన్ ఆఫ్. ఇది పవర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ నార్మల్, క్విక్ వాష్, దువ్వట్టు, టబ్ క్లీను, స్పిన్, తర్వాత జెంటిల్, ఎకో వాష్, హాట్ వాటర్. సో ఇవి వచ్చేసి ప్రోగ్రామ్ సెలెక్టర్స్ అనమాట. సో ఇక్కడ సెట్ చేస్తే అవ్వదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకోవాలి, నంబర్ పడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్, అంటే అన్ని రకాల బట్టలు అనేది వాడుకోవడానికి. ఈ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోవడమే. ఓకేనా. సో నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ వద్దనుకుంటే పక్కన రెండోది క్విక్ వాష్, 1 జత లేదా 2 జతలు వాడుకోవడానికి. ఈ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి దువట్, అంటే బ్లాంకెట్స్, అంటే దుప్పట్లు వేసుకోవడానికి. సో దుప్పట్లు వచ్చేసి పెద్దదైతే 1, పల్చటి అయితే 2 మాత్రమే వేసుకోవాలి. ఓకేనా, లోడ్ ఎక్కువ వేయకూడదు. సో నెక్స్ట్ కావాలనుకుంటే స్టార్ట్ చేసుకోవడమే. ఇది వచ్చేసి టబ్ క్లీన్ అనమాట. నెలకు ఒకసారి ఈ మిషన్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఆ పౌడర్ వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది అనమాట. టబ్ క్లీన్ కంపెనీ పౌడరు. సో ఇదే ఆన్లైన్లో డూప్లికేట్ పౌడర్ ఉంటుంది, 700 ఉంటుంది. సో ఒరిజినల్ వచ్చేసి 900 రూపీస్ ఉంటుంది. సో కంపల్సరీ ఒరిజినలే తీసుకోండి, డూప్లికేట్ మాత్రం యూజ్ చేయొద్దు. డ్రమ్ లైఫ్ అనేది తగ్గుతుంది, అంటే వాష్ క్వాలిటీ తగ్గుతుంది డ్రమ్కి స్కేల్గో పట్టేసి. సో అందుకని ఈ స్కేల్గో పౌడర్ కంపల్సరీ యూజ్ చేయండి. ఓకేనా. ఇది ఒరిజినల్. ఓకేనా. సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గరే ఒరిజినల్ దొరుకుతుంది, డూప్లికేట్ ఆన్లైన్లో దొరుకుతుంది. దీని స్పేర్ పార్ట్లు ఏదైనా ఒరిజినల్ సర్వీస్ సెంటర్ నుంచి వచ్చే టెక్నీషియన్ దగ్గర, లేకపోతే సర్వీస్ సెంటర్లోనే దొరుకుతాయి కంపెనీవి. ఓకేనా. సో అది టబ్ క్లీన్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి స్పిన్, అంటే ఓన్లీ బట్టలు ఉతికి నువ్వు వాష్ రిన్స్ చేసుకున్న తర్వాత నువ్వు పిండలేవు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు, స్పిన్. ఓకేనా. సో అది ఇట్లా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6 వచ్చేసి జెంటిల్ శారీ. జెంటిల్ శారీ అంటే ఏంటంటే మనకి కాటన్ చీరలు కానీ నార్మల్ చీరలు కానీ యూజ్ చేసుకోవడానికి. ఎకో వాష్ అంటే ఏంటంటే తక్కువ వాటర్ తీసుకుంటుంది, ఎక్కువ సేపు వాషింగ్ అనేది చేస్తుంది అనమాట. సో మురికి తక్కువ ఉన్న బట్టలు అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. సో నిదానంగా వాష్ చేస్తుంది. సో హాట్ వాటర్ అంటే ఏంటంటే మీ ఏరియాలో ఉప్పు శాతం ఎక్కువ ఉన్న నీళ్ళు కానీ మురికి నీళ్ళు కానీ హాట్గా ఉన్న వాటర్ని ఈ కనెక్షన్ అనేది చేసుకొని ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని బట్టలు వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. హాట్ వాటర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే ఇందులో వాటర్ కానీ వాష్ కానీ రిన్స్ కానీ స్పిన్ కానీ మీరు సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, డిఫాల్ట్గా అదే సెట్ చేసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రోగ్రామ్, ఇప్పుడు నేను 1 2 పెట్టేశాను, లేదా 1 పెడుతున్నాను ఒకసారి. సో ఫస్ట్దే పెట్టేశాను, స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా అడ్డగీత వస్తా పోతా ఉంటుంది.
వస్తూ సో ఇట్లా పోతూ వస్తా ఉందంటే పోతా ఉన్న సెన్సింగ్ తర్వాత అనేది కాసేపటికి టైం అవుతుందన్నమాట. పడుతుంది. టైం పడ్డ తర్వాత మీకు లోపలికి నీళ్ళు వస్తాయి. అప్పుడు దాకా నీళ్ళు అయితే రావు, మిషన్ అయితే రన్నింగ్ అవుతుంది. చూడొచ్చు మీరు లోపల. సో ఈ విధంగా రన్నింగ్ అనేది అవుతుంది. ఓకేనా, డ్రమ్ తిరుగుతుంది కదా. సో ఇట్లా ఈ లైట్ వెలుగుతూ ఆరిపోతా ఉంటే ఉతుకుతున్నట్టు, ఈ లైట్ వెలుగుతూ ఆరిపోతా ఉంటే జాడేస్తున్నట్టు, ఈ లైట్ వెలుగుతూ ఆరిపోతా ఉంటే పిండుతున్నట్టు. ఈ 3 బొమ్మల్లో లోపల ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. సో వీటిల్లోనే ఈ వాష్లోనే కాసేపు కానీ పట్టుకుంటే ఆక్వా రిజర్వేర్ ఉంటుంది. అంటే దీంట్లో ఓన్లీ ఉతికి జాడేస్తుంది. ఈ ప్రోగ్రామ్ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీంట్లో వచ్చేసి రిన్స్ ప్లస్ పిన్, ఓన్లీ ఈ ప్రోగ్రామ్ అయినా కాసేపు కానీ పట్టుకుంటే రిన్స్ ప్లస్ పిన్ అనే వస్తుంది. అంటే జాడిచ్చి పిండేస్తుంది. మీరు ఉతకగలిగితే జాడిచ్చి ఇది పిండేస్తుంది. ఇంకొకటి టర్బో. ఈ టర్బో స్పిన్ వచ్చేసి తక్కువ బట్టల్ని స్పిన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. తక్కువ బట్టలు మాత్రమే ఇందులో యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇవి స్టార్స్ అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ని ప్రెస్ చేసి 3 సెకండ్స్ కానీ పట్టుకుంటే, హోల్డ్ 3 సెకండ్స్ పట్టుకుంటే ఈ ప్రోగ్రామ్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు కావాలనుకుంటే వాటర్, వాష్, రిన్స్, స్పిన్ ఇవి మీరు మాన్యువల్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. అవి అవసరం లేదనుకుంటే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా అన్నీ అది సెట్ చేసుకుంటుంది. సో మీరు రోజు యూజ్ చేసుకోవాల్సింది పవర్ ఆన్ చేయడం, ఈ 8 ఏ ప్రోగ్రామ్ కంటే ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం, స్టార్ట్ చేయడం. సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీకు రన్నింగ్ ఏమవుతుంది, వాష్ అనేది రన్నింగ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగిపోయి ఇది రన్నింగ్ అవుతుంది. సో అంటే రిన్స్ అవుతున్నట్టు, తర్వాత ఇది అవుతుంది అంటే స్పిన్ అవుతున్నట్టు. సో ఓకేనా. సో ఇది ఓవరాల్గా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి న్యూ మోడల్ ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో చాలా డిఫరెంట్ అనమాట. సో ఫ్రంట్ అనేది డిస్ప్లే రాకుండా బ్యాక్ అనేది వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.